2016 జిల్లాల పునర్వ్యవస్థ సందర్భంగా అప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలో ఉంటే అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో మీరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వికారాబాద్ అప్పటి శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ అసెంబ్లీ భవనానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష 19th March 1980 రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అధ్యక్ష ఆయన వారసత్వంగా మనం తన మేనమామ చదివించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారితే ఒక సైడ్ ఏమో మేడ్చల్ ఒక సైడ్ ఇబ్రాహీంపట్నం ఒక సైడ్ వికారాబాద్ ప్రాంతాలు ఉంటే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి పేద వ్యవసాయం చేసుకునే రైతులు అభివృద్ధిలోకి రావాలని కేవలం ఒకే ఒక జిల్లాని రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసి మన ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు చెందిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో అప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాల్లో భర్తీ అయ్యేవాళ్ళు అధ్యక్ష వాళ్ళు ఉపాధ్యాయులుగా భర్తీ అయ్యేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్గా కూడా భర్తీ అయ్యి అంచెలంచెలుగా ఎస్ఐలుగా హెడ్ మాస్టర్లు కూడా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష నాకు తెలిసిన వాళ్ళు అలాంటి నేపథ్యం ఉన్నటువంటి మన రంగారెడ్డి జిల్లాను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ముక్కలుగా విభజించి మన జిల్లాను ఒక సైడ్ మేడ్చల్ జిల్లా అని చేసిరు అధ్యక్ష ఒక సైడ్ రంగారెడ్డి జిల్లా అని చేసి వికారాబాద్ జిల్లా అని చేసిరు అధ్యక్ష అప్పుడు 2014లో హైదరాబాద్ రంగారెడ్డి నుంచి నేను ఏకైక శాసనసభ్యుడిగా ఈ శాసనసభలో ఉండి అప్పుడు రాజీవ్ శర్మ చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇచ్చిన అధ్యక్ష ఒక పార్లమెంటును చెవెళ్ళ పార్లమెంట్ కింద మనం వస్తాం కాబట్టి ఒక జిల్లా చేయండి మీరు జిల్లా కేంద్రం ఎక్కడ చేసినా పర్లేదు కానీ జిల్లా ఒక్కటి చేయండి ఒక పార్లమెంట్ అని నేను వ్యక్తిగతంగా పోయి రాజీవ్ శర్మ గారు లెటర్ ఇచ్చిన అధ్యక్ష కేశవరావు గారు కూడా అప్పుడు దాంట్లో కమిటీలో ఉండరు అధ్యక్ష తనను కూడా కలిసిన అధ్యక్ష కానీ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మన జిల్లాని వాళ్ళు వికారాబాద్ జిల్లా చేసిరు సంతోషం కానీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మా రెండు మండలాలు గండేడు మహమ్మదాబాద్ మండలాలను తీసుకుపోయి వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో కల్పించారు అధ్యక్ష గండేడు మహమ్మదాబాదు రెండు మండలాలు తీసుకుపోయి మహబూబ్ నగర్ జిల్లాలో కలిపిన అధ్యక్ష నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష ఆ రెండు మండలాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి అధ్యక్ష జోగులాంబ జోన్ లోపల ఇక్కడ మన వికారాబాద్ జిల్లా మనం కొట్లాడి వాళ్ళు జోగులాంబ జోన్లో కలిపితే అప్పుడు గులాం నబీ ఆజాద్ గారిని సచిన్ పైలట్ గారిని మనం మన్నగూడ హెలికాప్టర్లో ల్యాండ్ చేసి జిల్లా అధ్యక్షుడిగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి మన మీటింగ్ పెట్టిన తెల్లారే కేసీఆర్ గారి మీటింగ్ వికారాబాద్ లో ఉంటే మనకు వచ్చిన జనాన్ని చూసి ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి భయపడి అప్పుడు కేసీఆర్ మళ్ళీ మన జిల్లాను తీసుకొచ్చి చార్మినార్ జోన్ లో కలిపినందుకు ఒక 40 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయిన అధ్యక్ష అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ అయిన అధ్యక్ష చాలా మంది గ్రూప్ 1 ఉద్యోగాల్లో కూడా రావడం జరిగింది అధ్యక్ష రిజిస్ట్రార్ అయిన అధ్యక్ష దళితులు అయిన అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి మోనికాని దళిత అమ్మాయి ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న అధ్యక్ష మేడ్చల్ లోపల అదేవిధంగా కమిషనర్ గా ఒక బీసీ పనిచేస్తున్న అధ్యక్ష ఇవన్నీ కూడా అయినాయంటే మన పోరాటం ప్రతిపక్షంలో ఉండి మనల్ని అన్యాయంగా తీసుకుపోయి జోగులాంబ జోన్ లో కలిపితే కొట్లాడి మన వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుకున్నాం అధ్యక్ష చార్మినార్ జోన్ అది మన హక్కు అధ్యక్ష హైదరాబాద్ రీజనల్ ఏరియా రూరల్ ఏరియా అంటే మనమే అధ్యక్ష అట్లాంటిది మనకు అన్యాయం చేసింది అధ్యక్ష గత ప్రభుత్వం కాబట్టి నా రెండు మండలాలు మిగిలిపోయిన అధ్యక్ష పరిగి నియోజకవర్గం మన గండేడు మహమ్మదాబాద్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి అధ్యక్ష నేను వెళ్ళినప్పుడల్లా నిరుద్యోగ యువకులు అడుగుతున్నారు అధ్యక్ష ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి వికారాబాద్ జిల్లాలో కలుపుతారని అధ్యక్షుడు అడుగుతున్నారు అధ్యక్ష కాబట్టి నేను మీ ద్వారా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కోరుతున్న అధ్యక్ష దయచేసి మా ప్రాంత నిరుద్యోగుల పైన మీరు దయతలిచి గండేడు మహమ్మదాబాద్ మండలాలు రెండింటిని కూడా మీరు మా వికారాబాద్ జిల్లాలో కలపాలని చెప్పి మీ ద్వారా చేతులెత్తి దండం పెట్టి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శ్రీ వేముల వీరేశం గారు ప్రశ్నకు పరిమితంగా అండి దయచేసి ఒకటే ప్రశ్న ధన్యవాదాలు అధ్యక్ష కొత్తగా మంత్రి గారిని అడుగుతా ఉన్నాం కొత్తగా మండలాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉన్నదా అయితే మా అమ్మనబోలు మండలం కావాలని మంత్రి గారిని కూడా అనేక సార్లు కలిశారు అమ్మనబోలుని మండలం చేయాలని చెప్పేసి అట్లాగే మా నెకరకల్ను రెవెన్యూ డివిజన్ ఒకటి డిమాండ్ ఉంది ఆ రెండు చేయాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ఒక్కటే ప్రశ్న సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ మండలం చాలా పెద్ద మండలం అధ్యక్ష దాదాపు 1,60,000 జనాభా ఉంది మున్సిపాలిటీ ఉంది 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేము గతంలో ప్రతిపాదనలు పెట్టినాము అక్కడ తహసీల్దారులు ఎవరు వచ్చినా పని ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి 1,60,000 మందికి ఒకటే తహసీల్ ఒకటే మండలం అది ఇట్ వాజ్
అంటే ఓ ఎర్రర్ లాగా తయారైంది. అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక ఎవరు ఉండలేరు. సిబ్బంది కూడా చాలా అక్కడ వచ్చే ఎవరైతే ప్రజలతో ఉన్నారో వాళ్ళు గొడవలు పడాల్సిన పరిస్థితి. కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, డిపెండెన్సీ సర్టిఫికేట్ ఇది ఇవ్వాలన్నా, లేకపోతే భూమి యాజమాన్యం విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. దయచేసి అర్బన్ ఏరియాని ఏదైతే కాకినాడ మున్సిపాలిటీని ఒక మండల్గా ఏర్పాటు చేస్తూ రూరల్లో ఉన్న 28 గ్రామ పంచాయతీలు ఒక అడిషనల్ మండల్గా కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ 2 మండలాలుగా విభజించవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీరేశం గారు కానివ్వండి, పాల్వాయి హరీష్ రావు గారు కానీ అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు అడిగింది మహబూబ్నగర్ జిల్లాలోని 2 మండలాలు గండేడు, మహమ్మదాబాదు, వికారాబాద్కి జిల్లాలకు షిఫ్ట్ చేస్తే అక్కడుండే నిరుద్యోగ యువతకి మంచి జరుగుద్దని, అదే రకంగా వీరేశం గారు వారి నియోజకవర్గంలో కొత్త మండలం ఒకటి కావాలని, కొత్త డివిజన్ ఒకటి కావాలని, అదే రకంగా హరీష్ రావు గారు టౌను రూరల్లో ఉంది బైఫర్కేషన్ చేసి 2 మండలాల కింద విడగొట్టమని అడగటం జరిగింది. ఇంకా ఈ సభలో చాలామంది సభ్యులు ఈ రెవెన్యూకు సంబంధించిన కొన్ని గ్రామాలు, కొన్ని మండలాల్లో సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా చేయని కారణంగా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి మండలానికి ఇబ్బందులు అవుతున్నాయని, అదే రకంగా మండలాలని ఉండాల్సిన సైంటిఫిక్గా ఒక జిల్లాలో కాకుండా వాటిని పక్క జిల్లాలో ఉండటం వలన మాకు ఇబ్బంది కలుగుతుందని, నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే నియోజకవర్గం 4-5 జిల్లాల్లో ఉంది మా మండలాలు, మాకు ఇబ్బంది జరుగుతున్నాయని ఇలా చాలామంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ మండలాలు కొత్త మండలాలు చేసే విషయంలో కానీ, కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, వారికి పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు. కొత్త మండలాలు నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు, కొత్త డివిజన్లు నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని జిల్లాలు చూస్తే 2-3 మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు. కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా 17-18 మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని తమ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. వారికి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నంబర్ 1429 గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు.